చూడ నేను పట్టి ధైర్యం ఉందా నీకు? ఏమిరా నీవు? కిడ్నీలు మొత్తం చెరబడ్డంత ధైర్యం వచ్చిందా ఇంద్ర? నిన్ను ఏమనుకుంటురా? జలంధరుడు నేను. నిన్ను వధించి నీ భార్యని నడి బజార్లో తీసుకొచ్చి నేను చూస్తావా? ఎల్లు చూసానా చూడు. నీ శశిదేవిని నిన్ను కట్టేసింది శశిదేవిని నా భార్య ఎలా గుంజావో అలా కూర్చో చూడుకుని ప్రసక్తి లేదు. దురాత్మగా శరంబుతో నా దురాత్మగా పరస్త్రీలను జరుగువానికి పరస్త్రీలను జరుగువానికి నీవు పరస్త్రీలను రెట్టబట్టి కొంచెం ధైర్యం వచ్చినారా నీకు? నీ కాంతను నేను నీ శశిదేవిని పట్టుకొచ్చి అదే నేను నువ్వు చూస్తుంటే మానభంగం చేస్తూ చూడు మరిగా. నన్ను వధించే మనగాడమైనవా నీవు? మాందూడా మాందూడా నీ జలపై దండలు శుద్ధి కట్టించదా మాందూడా మాందూడా మలాందుడా మలాందుడా నీ జలపై దండలు శుద్ధి కట్టించదా మాందూడా మలాందుడా గురించి నిన్ను నాగదండముల గురించి నిన్ను నాగదండముల వదుకు చూడలేదు సమయము ఏమనుకుంటున్నావురా? ఇంద్ర 3 నెలల జీతం నీ దండం పెడితే నాకెట్టో అనుమానం వస్తుంది. వాయావని నాకైతే ఉంటాడు కొడతలేదు. అప్పసాది ఇటుకెళ్ళ కొడుతుంది ఇటుకెళ్ళ కొట్టుకుంటుంది ఏం కొట్టుకుంటుంది అనుకుంటా. ఎందుకైనా మంచి జీతం నీ భార్యని ఇదే పూర సభలో నా భార్యని ఎలా కొంగు పట్టినావు? జలంధరా జలంధరా బృందాదేవిని మానభంగం చేయడానికో లేకపోతే ఇంకేమో చేయడానికి రాలేను. నీ యొక్క పత్ని ప్రతివత చేత నేను వచ్చాను. ఆమె దగ్గరికి వచ్చాను. ఆమె ఏమి అనలేదు. అంటారా?
ఇక్కడ ఏమి స్వామి మీరు ఎందుకు వచ్చారు? నేను చెప్తా నేను ఆనందమానందమానందమాయ నాకు కూడా కాంతని చెరబడతానుకు వాడెవడు? అవునంద్రా వాడెవడు? వాడు ఎవడో పొరపాటు ఏం చెప్పినా నేను స్వర్గాపురిని పరిపాలన చేస్తే ఇంద్రుని ఓడించి వారి శశిదేవిని తీసుకొచ్చి నేను మౌనేంద్ర మీరులన్న మాట నిజమాయను మౌనేంద్ర మీరులన్న మాట నిజమాయను మౌనేంద్ర మీరులన్న ఈనాడు ఇంద్రుని బంధించేవాడను ఈనాడు ఇంద్రుని బంధించేవాడను ఈనాడు ఇంద్రుని మీరు రాకపోతే ఆ యొక్క ఇంద్రుని పెడరెక్కలు కట్టి నేను బంధించేవాని వాణి మీరు టైంకి వచ్చారు. మీరు అన్నమాట నిజమైతే నాకు అన్ని సంతోషమాయనా బహుమానం మొదలట ఆయన సూర్యుడు బహుమానం మొదలట నాకు ఆ ఇంద్రుని వదిలింటుంటే నాకు చాలా ఆనందం అయ్యి నిన్ను ఆపినాను. సరే నాకు ఒక బహుమానం కావాలి బాబు. నీవు కోరినాదెల్లా నేను ఇస్తూ మునివరా నీవు కోరినాదెల్లా పావము వల రంగా తెలుపు పరమా కరుణాకర పావముల రంగా తెలుపు అంతేనా? మీరు కోరితే ఇస్తాం స్వామి, మీకు కాదన్న వారి కాదు. ఎందుకంటే నాకు అన్ని రకాలుగా నువ్వు నిజమే చెప్పా. ఆయన భార్య బృందరి ఇంద్రుడు ఖరాబు చేస్తే సమయానికి నువ్వు చెప్పి ఆయన మానాన్ని ఈయన శీలాన్ని రక్షించరు కాబట్టి నీకు ఏదైనా వరం కోరుకోయిస్తాను స్వామి. కరుణి పొందా జీవి దుఃఖము కరుణి పొందా జీవి కరుణి పొందా
నీ భార్య అయినా ఆ బృందాదేవిని ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి చాలా బాధలతో ఉన్నది. ఇప్పుడైనా ఆ బృందాదేవి ఏ తప్పు చేయలేదు. ఆమె ప్రతివతరాలు కాబట్టి నీవు ఏలుకో. బృందాదేవిని ఏ విధంగా బాధ పెట్టకు, దుఃఖించవు. స్వామి ఒక మాట చెప్తుంటావా? మగువ పేరత్తకు నా మదిమంట మండును, మగువ పేరత్తకు నా మదిమంట మండును, మగువ పేరత్తకు మదిమంట మండును, ముందు అరచీరా నీకను ముందు తలచీరా ఇంకను తగదు దానిక ముందు స్వామి బృందాదేవి పేరెత్తకు. ఎందుకంటే ఆ మగువ పేరెత్తనే నాకు మాట. దాని గురించి నువ్వేమాట ఇంకేదైనా కోరికిస్తావు కానీ ఆ యొక్క బృంద పేరెత్తకు. బృందం ముచ్చట తీయకుండా నా దగ్గర ఆ బృంద శిరోమణి సత్యవతరాలు కాబట్టి నీ ఏ విధంగానైనా శిరోమణి అంటున్నావు. అవును, నువ్వు ఏలుకోవాలి. స్వామి నా మాట వినాలి. మాటకు ధరణి బాలూరి బౌలి సామూని కాచిరా, ధరణి బాలూరి బౌలి సామూని సాక్షిగా ధరణి బాలూరి బౌలి ఓ జలంధరా నారదా, మీరు చెప్పిన విధముగాను అవును. సరే, నాకు సంతోషమైంది. స్వామి మీరు వెళ్ళురండి. సరే, అలాగనే పోయి వచ్చాను. బుల్లైనా దగ్గర తీసుకోవాలి. ఆ బుల్లైనా ప్రతిభతా శిరోమణి కాబట్టి నీ భార్యనే కదా. సరే, మీరు ఆ బృందని తీసుకొని మీ రాజ్యానికి మీరు పోయి గేలికి ఆశగా ఉండిరా చెప్పు. మీ భార్య నీవు సంతోషంగా ఉండు. ఓ స్వామి నిరంతర, నన్ను పోయినామని చెప్పినావు కానీ ఆ బృందని ఏలుకుంటానని నాకు అభయం ఇవ్వు. నారదా, నేను అభయమిచ్చేవాని కాదు, నీ మాట చెప్పిన కాబట్టి సంతోషమైంది. బృందని కాదని వారి కానీ నేను అభయమిచ్చేవారి కాను. స్వామి మీరు బృందని ఏలుకుంటానని నాకు నమ్మకం ఎట్లా? చూస్తాపో అంటే అది కాలి ముచ్చట కాదు. అభయం ఈ భార్యని నీవు ఏలుకుంటానని నాకు అభయం ఇస్తే మీరు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారని నాకు సంతోషం. లేదు, అది ఏది ఏమైనా కానీ నా కులసతి అయిన బృందని. కాకపోతే మీరు అన్నట్టుగా అంతవరకే కానీ నేను చేపట్టమని. అవి ఆ విధం కాదు. రాక్షసుల కంటే మాలల కంటే మనకి ఎప్పుడు అన్నట్టు ఏ విధంగా బతికాడినా కానీ మీరు అభయమిస్తలేరు కదా. సరే స్వామి, మీరు చెప్పిన విధంగా పోయిరండి. మహానుభావనావు ఇప్పుడు ఆ యొక్క ఇంద్రుడు వాటికి వచ్చి చెరసాలు కట్టేం కదా. అరే అయినా శశిదేవిని తీసుకొచ్చి వాని ముంగట నేను
శీలం ఖరాబ్ చేయాలా నేను జలద్రుడు కావాలా అది